ముచ్చట్లు. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికి పెద్ద 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 థ్యాంక్స్ ఉల్లా. రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 3 వీడియో మంచి సక్సెస్ అయింది, మంచిగా వ్యూస్ వచ్చినాయి. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లైక్స్ రావట్లేదు. మీరు చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు. లైక్స్ కొట్టడం వల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది, మన వీడియోస్ కొంచెం ముందుకు పోయి అందరికి చేరుతాయి. కొంచెం లైక్స్ కొట్టండి. మీ రాజక్క తరపున అడుగుతుంది కదా, కొట్టండి. పార్ట్ 4 కావాలని చెప్పేసి ఒక 3-4 మెంబర్స్ కామెంట్ చేశారు. అందుకే పార్ట్ 4 వీడియో చేస్తున్నాము. ఈ వీడియో ఏంటంటే రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 4 వీడియో. ఈ పార్ట్ 4 వీడియోలో మరి ఆమె అబద్ధం చెప్పిందని రాజక్క ఎట్లా తెలుసుకుంటది, మరి తెలుసుకున్న తర్వాత నిజమే అని తెలిసిన తర్వాత రాజక్క ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఈ వీడియో. మస్తు కామెడీగా ఉంటది, చూసేయండి. ఇక ఇవాళ తాడో పేడో తెలుసుకోవాలి. ఫస్ట్ పోయి నేను అల్లు పట్టించుకొని వస్తా. అల్లు పట్టించుకొని అది కనుక అబద్ధం చెప్తాదని తెలవాలి. ఆ మిన్నుది దాన్ని తన్నేదంతా దాని అబ్బాయిని పిలిపిస్తా. వాడే కూడా అడుకునేటోడు వచ్చిండు. ఇవాళ అన్ని బండారం అంతా బయట పెడతావు. వచ్చిన వాణి జీవో నీకోసం ఇస్తారా, తొందరరా. వచ్చిందే. ఇక నాకు వచ్చే కోపానికి దాన్ని తన్ననే అన్నబుద్ధి అవుతుంది. ఫస్ట్ మనం పోయి అల్లు పట్టించుకొద్దా. ఆ భారత ఇంటికి పోదాంపా. అదేనే ఆ భారత దగ్గర పోయి అల్లు పట్టించి మరి అది నిజం చెప్తాందో ఆ మిన్నుది అబద్ధం చెప్తాందో తెలుసుకొని ఇక వాళ్ళందరిని పిలిపిద్దామే. మరి పోదాం. అగో రాజక్కకి ఇట్లా వస్తారు. రాజక్క నెల్లక్క భారతి ఉన్నవానే. ఉన్న రాజక్క రారి రారి గిట్లా వచ్చిర్రు. ఏం లేదా భారతి, ఓ చిన్న పనుండి వచ్చినవే. అవునా రాజక్క, మరి కూర్చోరి. కూర్చుంటాం కానీ ఒక పనున్నది నీతో భారతి. ఏంటి రాజక్క, ఏమైంది? ఇక అల్లు పట్టాలే, ఒక ముచ్చటున్నది తెలుసుకోవాల్సింది. అల్లు పట్టాలే, పడతావా? ఏమున్నా రాజక్క, పడతా. కానీ ఒక 5 నిమిషాలు ఆగు రాజక్క. కొంచెం చీకటి అయితే పడతా. కొంచెం ఇప్పుడే చీకటి అయితే పడతా. సరే నేను పొడి కూర్చుంటావు ఇక్కడ. కూర్చో రాజక్క, కూర్చోరి. ఇంకేమున్నాయి రాజక్క ముచ్చట్లు? మరి కొత్త కోడలు ఎట్లున్నది, మంచిగా ఉంటుందా? ఇక చెప్తా తీయ కొత్త కోడల గురించి. కానీ తిన్నావా? తిన్నా రాజక్క, మధ్యాహ్నం తిన్నా. ఇక ఇప్పుడు పొద్దుకి కూర వండినా, అన్నం వండిన. ఇప్పుడే ఎల్లక్క తిన్నావా నువ్వు? తిన్నావే భారతి, తిన్నావు. ఇంత పచ్చిపులుసు చేసుకుని నేను నా ముసలోడు తిన్నాము. ఇక మొన్నటి నుండి తొట్టికి పెడతానే, వీళ్ళ పెళ్ళైనప్పటి నుండి అస్సలు తొట్టికి ఆవతలేదు. ఎన్ని గోళీలు వేసుకున్న తొట్టికి పెడతానే ఉన్నాయి నాకు నా ముసలోనికి. అయ్యో ఎల్లక్క, మరి చెప్తాను తొట్టికి పెడతానని. నేను మంచిగానే ఉన్నదా అని తీసుకొచ్చిన ఎల్లక్క. చెప్పుకునేదా అనే ఇది? సరే సరే తీ రాజక్క. ఇక అల్లు పడదాం. ఇగో చీకటి అయింది, ఇక పడదాం. రాజక్క మరి చెప్పు, ఏంది ఇక అల్లు పడడానికి అన్ని మొదలు పెట్టుకున్నా? ఏంది చెప్పు. ఏం చెప్పాను భారతి, ఇక నా కొత్త కోడలు వచ్చిందని నేను 10 రోజుల తర్వాత కూరండు బువ్వండి అవ్వ అంటే అండుతా అండినా అని చెప్పి పిలిచింది. నేను తిన్నామని పోతే దానికి దేవుడు వచ్చింది. దేవుడు వచ్చి ఈ కూరని కష్టపెడతానవా, ఇది నా బిడ్డ, అది ఇదని మాట్లాడింది. మరి దానికి నిజంగానే దేవుడు వచ్చినట్ట, లేకపోతే వట్టి వట్టిగా నాటకాలు చెప్తాందా? నాకైతే అంత నాటకాలు లెక్కన అనిపిస్తుంది. బయట ఆ రోజు పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి పోయినప్పుడు వాళ్ళ చిన్న పాప అన్నారు, చూసినావా? వాడి అలా అడుక్కోవడానికి వచ్చిండే. మరి అది నిజం చెప్తాందా అబద్ధం చెప్తాందో తెలుసుకొని మరి వాళ్ళ అమ్మాయి అని పిలిపించి మాట్లాడతాను. అందుకే ఈ చేయమంటాన్నా. రాజక్క గట్లయిందా? నీరు మంచి పిల్ల అనుకున్నా కాదు, గట్ల దేవుడు వస్తాను. ఇప్పుడు అలవాటు చెప్తాగు. ఓం భగముఖే భగిని భాగోదరి భగవానుసే. తిరుగమ్మా తిరుగు. ఇక రాజక్కొల్ల కొత్త కోడలికి నిజంగానే దేవుడు వస్తే రాజక్క సైడ్ తిరుగు, లేకపోతే నా సైడే ఉండు. తిరుగుతలేదేంటే మరి పూరి చెప్పే నిజమేనా? రాజక్కొల్ల మనవరానికి దేవుడు వచ్చేది ఉంటే మరి ఏ దేవుడు, మరి దయ్యము ఏదైతే అది దేవుడైనా దయ్యమైనా రాజక్క దగ్గరికి తిరుగు. తిరుగుతలేదేంటే. ఓం భగముఖే భగిని భాగోదరి భగవాని. తిరుగు తిరుగు రాజక్క దిక్కు తిరుగు. రాజక్క దిక్కు తిరగాలంటే ఆ మనవరాలికి దేవుడు వచ్చిందంటే తిరుగు, లేకపోతే ఇటువైపే ఉండు. ఓం భగముఖే భగిని భాగోదరి
అయితే వాళ్ళ అమ్మాయిని పిలిపించి మాట్లాడాలి, అప్పుడు చెప్తారు. అయ్యా గదేనే గదే పని చేస్తాగు. సరేనే భారతిగా పోయేస్తాం. సరే రాజక్క పోయి రాని. మిన్ను తిన్నవారా? తిన్న శ్రీను, తిన్నా. ఇప్పుడే అమ్మమ్మ కర్రీ వండేసింది, తిన్నాము. అమ్మమ్మ బయటకు వెళ్ళింది, నేను ఇక్కడ కూర్చున్నాను శ్రీను నీకోసము. అదే నువ్వు వెయిట్ చేస్తావని చెప్పేసి నేను తొందర డ్యూటీ నుండి వచ్చేసిన. అవునా శ్రీను? నువ్వంటే నాకు మస్తు ఇష్టం మిన్ను. నిన్ను ఫస్ట్ టైం చూడంగానే నేను ప్రేమలో పడిపోయా మిన్ను. నేను కూడా శ్రీను, నువ్వంటే నాకు చాలా నచ్చినవు. అందుకే ఎంత లొల్లి పెట్టైనా కానీ నిన్నే పెళ్లి చేసుకున్నా శ్రీను నేను. అవునారా మిన్ను, ఐ లవ్ యూ రా మిన్ను, ఐ లవ్ యూ సో 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 మచ్ రా. అబ్బా వీళ్ళేదో మాట్లాడుకుంటారు కదా, ఈ పోరన్ని వేసి పంటకు సంపరుండే. వీడు ఎప్పుడు తొందర రానే రాడు, ఇలా తొందర వచ్చిన పిల్ల ఉన్నదని ఆగు. ఈ పోరడేంది బాగా ఎగ్జైట్ అవుతాడు, నా మీద బాగా పెట్టుకున్నట్టున్నాడు ఈ పోరడు. ఈ పోరనికి నేను ముసల్దాన్నని తెలిసినా కానీ, నాకు ఏం రాదని తెలిసినా కానీ, నేను కోటీశ్వరాలు అయినా తెలిసినా కానీ, ఇక వాడు నన్ను వదిలేస్తాడు. వీని ముందే నా దారికి తెచ్చుకోవాలి. శ్రీను, నేనంటే నీకు అంత ఇష్టమా శ్రీను? మిన్ను, ఏం చేయమంటావో చెప్పు. నీకోసం బావిలో దూకమంటావా, మేడెక్కి దూకమంటావా, ఇంకేమన్నా చేయమంటావా? నువ్వంటే నాకు అంత ప్రేమ, పిచ్చి ప్రేమ మిన్ను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను. నేను అసలు నా లైఫ్లో ఇంత లవ్ని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. అసలు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా శ్రీను. నేను అసలు నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేను. నా ప్రేమను కనుక ఇట్లా భూమి మీద చేపల పరిస్తే సముద్రాలన్నీ ఇంకిపోతాయి. భూమి సరిపోదురా మిన్ను, అంత ప్రేమ ఉంది నీ మీద నాకు. అవునా శ్రీను? లవ్ యూ టూ శ్రీను. లవ్ యూ 3 రా బంగారం. లవ్ యూ 4 రా కన్నలు. లవ్ యూ 5 రా బుజ్జి కన్నలు. మరి శ్రీను, నేను ఒకటి అడగనా, చెప్తావా? బేబీ అడుగురా. ఏంటి నీకు చెప్పకుండా నేను ఉంటానారా? నువ్వు ఏది అడిగినా నేను చెప్తాను రా. మీ నానమ్మకు చెప్పవా? నాకు పని చేయడం చాలా ఇబ్బందిగా అవుతుంది. నువ్వు పొద్దున 6కి వెళ్ళిపోయావు డ్యూటీకి. మీ నానమ్మ నన్ను లేపి ఆకిలుడు మంది, అలుకుజల్ల మంది, ముగ్గేయమంది, ఆ వంట చేయమంది. అసలు నాకు ఫుల్ పనులైనాయిరా. బట్టలు వాషింగ్కి ఏమన్నది, అన్నీ చేయమన్నదిరా. నాకైతే ఇలా బాగా పని అయిందిరా నాని. ఏంది అట్లా చెప్పిందా మా నానమ్మ? మా నానమ్మనే మొత్తం పని చేస్తా అన్నది, నీకెందుకు పని చెప్పింది? ఏమోరా బుజ్జికొండలు, నాకు ఫుల్ పని చెప్పింది. అసలు నాకు నడుం బాగా నొస్తుందిరా. అవునా, ఆగు నేను చెప్తా, ఆగు దాని సంగతి చెప్తా, ఆగు. అంత కోపంగా ఉండకురా నాని. నేను ఎప్పుడు ఇట్లా స్మైలింగ్ ఫేస్తోనే చూద్దాం అనుకుంటున్నాను. నువ్వు కోపంగా ఉంటే నాకు భయం అవుతుంది. అలాగే ఇప్పుడు నువ్వు మీ నానమ్మకి చెప్పావనుకో, ఇలా మిన్ను అన్నది నానమ్మ అని చెప్పావనుకో, మీ నానమ్మ ఇప్పుడే నా మన్మని నా నుండి దూరం చేస్తుంది అని అంటదిరా. అట్లా చెప్పొద్దురా. కొంచెము కొన్ని రోజులైనాక చూస్తూగా నువ్వే. సరేరా మిన్ను బంగారం, సరే నేనేమనను. కానీ ఇప్పటి నుండి నువ్వు ఎక్కువ వర్క్ చేయకురా. మా నానమ్మని షేర్ చేసుకోమను, ఇదంతా నాతో కాదు అమ్మమ్మ అని చెప్పేసే నువ్వు. సరే శ్రీను బంగారం. లవ్ యూ రా బుజ్జికొండ. లవ్ యూ 1 రా కొండ. నాకు నీతో డాన్స్ చేయాలని చెప్పేసి ఒక కోరిక ఉన్నదిరా. సరేరా, అందులో ఏముంది, చేద్దాము. అబ్బా వీడేంది డాన్స్ చేద్దామంటాడు. నాకు నడుము పట్టుకునేటట్టే ఉన్నది. వీడు అటు ఇటు తిప్పితే నా చెయ్యటు పోతుందో, నా నడుమెటు పోతుందో, నేనెటు పోతాను. ఈ పోరడు చెప్తే ఈనాడు డాన్స్ చేయనట. డాన్సు వీడు పడుచోడు అనుకుంటాడా, నన్ను పడుచుదాన్ని అనుకుంటాడా, అర్థమైతలేదు. నాకు నడుము నొప్పచ్చే, మెడ నొప్పచ్చే, చేతులు గుంజబట్టే. ఏమైందిరా మిన్ను బంగారం, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాని, నేను ఏ పాటకి చేద్దామా అని ఆలోచిస్తున్నా. నా దగ్గర ఒక మంచి పాట ఉంది, దానికి చేద్దాము. సరే శ్రీను బంగారం, చేద్దాం పద. దేకు 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 ఉన్నంత నన్ను దేకడే మత్త నీ కొడుకు, కోడల నీ సొకుజాలనే, అందుకే దేకడే నా కొడుకు, దేకు 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 దేకు. అబ్బా నా నడుము పట్టింది. డాన్స్ ఏందో ఇదేందో, నా నడుము పట్టిందే. అయ్యో ఏమైందిరా మిన్ను, ఏమైంది? గట్ల వంగి నువ్వు నడుముకేమైంది? అబ్బా శ్రీను నన్ను లేపు, నాకు బాగా నడుము నొత్తాంది. శ్రీను నన్ను లేపు. సరే ఆగురా మిన్ను లేపుతున్నా. ఏమైందిరా మిన్ను, గట్ల చేసినావు? నడుంకేమైంది? అబ్బా శ్రీను, నాకు నడుము పట్టుకుంది శ్రీను.
అయ్యో గింత తొందర నాకి 20 ఇయర్స్కి నీకు నడుము పట్టుకున్నాడేంది? నాకే 25 ఉంది, అయినా కానీ నేను ఇంత బాగున్నా నీకు ఎందుకు ఇంత నడుము పట్టుకుంటుంది? అంటే శ్రీను, నేను ఎక్కువ ల్యాప్టాప్ మీద వర్క్ చేశాను నేను కాలేజ్లో ఉన్నప్పుడు, అందుకే నడుము నొప్పి వచ్చేసింది. అయ్యో అవునారా బంగారం, సరేలే నేను హాస్పిటల్లో చెకప్ చేపిస్తానులే. బాగానే వంగుతాంది కానీ ప్రేమ పెళ్ళాం మీద ఏంద్ర పొడా? ఏంది సీను బంగారం ఆట, మిన్ను బంగారం ఆట, లవ్ యూ ఆట. ఏంద్ర పొడా మొన్న మొన్న వచ్చిందంటే గంతగానే ప్రేమ ఒలకవస్తావు. ఆ పోయి నాకు దేవుడు వస్తానని చెప్పి నన్ను ఆగం చేసిందిరా. అవునానే నానమ్మ, ఎప్పుడే దీనికి దేవుడు వచ్చాడు ఎక్కడిదే? అవునరా పొడా, మధ్యాహ్నం దేవుడు వస్తాంది నాకు అది వస్తాంది ఇది వస్తాందని నన్ను ఆగం ఆగం చేసింది. కూర అన్నది బువ్వ అన్నది ఏదేదో చేసింది. నేను ఇప్పుడే అల్లు పట్టించుకొచ్చిన. అబ్బో, ఇది అల్లు పట్టించుకొచ్చిందట కదా, మరి నా బండారం ఏమైనా బయట పడ్డదా ఏంది? మరి ఏమన్నారే నానమ్మ, అల్లు పట్టిస్తే దేవుడా? ఏ దేవుడాట? చెప్తా గానీ మిన్ను ఇటు తిరుగురా. అమ్మమ్మ చెప్పు, ఏమైంది? ఏం లేదా బంగారు తల్లి, నీకు అల్లు పట్టిస్తే దేవుడు వస్తాడు అని చెప్పిండు. మరి ఆ దేవుని కాట నువ్వు ఆట అగ్గిగుండాల మించలు నడుస్తానట. దేవుడు బయటకు వచ్చి చెప్తాడట అగ్గిగుండాల మించలు నడవన్నట. తర్వాత ఇట్లా కొరడాతో కొట్టించుకోవన్నట. ఏం లాడకాడికి పోయి పొరుగు దండాలు పెట్టన్నట. వేలు 8 ప్రదక్షిణాలు చేయన్నట. ఇవన్నీ చెప్పిరా మిన్ను తల్లి. అవన్నీ ఎత్తే ఏ దేవుడు అని బయటకు చెప్తారట. అబ్బో, ఇదేదో ఎట్లను ఉన్నదేంది? నేనేదో నాటకం అన్నందుకు నాకు ఈ ముసల్ది నాకే చెప్తాందేంది? నాకెప్పుడు దేవుడు వచ్చిందమ్మమ్మ? మీరేం మాట్లాడుతున్నారు? నీకు మధ్యాహ్నం దేవుడు వచ్చిందిరా మిన్ను తల్లి. అందుకే నేను పోయి నేనున్న ఎల్లక్కుంది చూసినావా, ఎల్లక్కమ్మమ్మ ఇద్దరం పోయి దేవుని అడిగి అల్లు పట్టించుకొని వస్తే నీకు ఏదో అడ్డు పడుతుందాట చెప్పడానికి. అందుకే నిన్ను వేములవాడ తీసుకుపోయి 108 ప్రదక్షిణాలు అట్లా అగ్గిగుండాల మించలు నడిపించుడాట, పొరుగు దండాలు పెట్టించుడాట. ఇక నువ్వు ఈ 10 రోజులాట ఉపవాసం ఉండనట్లా. అట్లయితే ఆ దేవుడు బయటకు వచ్చి చెప్తాడట. అవన్నీ గది ఏత్తదా అని, అది ఉన్నదే పక్క గది ఏత్తదా అనే. అరే పోడా, ఏంద్రా నీకు సంబంధం లేదు, పక్కకు జరుగు. ఈ దేవుడు అనేది నేను చూసుకునే ఇంటికి పెద్ద నేనున్నా కదా. ఆ పిల్ల అవన్నీ ఏత్తనే బయటకు వస్తే, లేకపోతే నీ నాగం చేస్తారా దేవుడు. పిల్లకి శివం బాగత్తాంది. అవునానే నానమ్మ, సరే తీ, మరి అట్లనే చేద్దాం గాని మరి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పాలి కదనే. నేను పోయి ఎప్పత్తా తీరా. నేనున్న ఎల్లక పనున్నది. గిరే గుడి పోయే దాని గురించి ఇంకొక దేవుని అడిగిపించుకొచ్చేది ఉన్నది. పోయి అట్లనే మీ వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పేసి వచ్చి ఎల్లుండి నుండి పోవుడే. గుడిలోకి పోయి అన్ని తిరిగి అన్ని పెట్టించి మరి ఏ దేవుడు ఏంది కథ ఎందుకు వస్తుందని అన్ని అరుచుకునుడే. నువ్వు నోర్ముయి. సరేనే నానమ్మ, సరే తీ. అట్లా కాదమ్మమ్మ, గవన్నీ నాతో నేడైతే నేను అసలే బక్కదాన్ని. అట్లా కాదురా మిన్ను తల్లి, మీరు మంచిగా ఉండాలని నేను చూస్తాను. ఈ ఒక్కసారి ఎవరైనా రాజన్న కాడికి పోయి ఇవన్నీ చేస్తే మన దేవుడు దయం బయటపడుతుంది. అప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నీకు ఒక దేవుడు వస్తా అంటే మంచిగా ఉండదు రా మిన్ను తల్లి. అబ్బా, ఇదేంది నన్ను గిట్లా అంటాను? సాగు కొట్టేటట్టు నేనేదో నాటకం అన్నందుకు నన్ను గింతగానే చేస్తాంది. సరే అమ్మమ్మ, సరే, నాకు కొంచెం నడుము నొత్తాంది, నేను గిట్లా వండుకుంటా. సరేరా మిన్ను తల్లి, పండుకో. ఇక వెళ్ళి పోయి మరి ఆ సుభద్ర ఏంది, ఆ సుభద్ర కథ ఏంది, వాళ్ళ ఇంటి పక్కోళ్ళని ఇంటి ముందటోళ్ళని అందరినీ అడుగుదామే. మరి వాళ్ళు ఉన్నోళ్ళేనా? మరి పోరేంది గట్ల చేస్తా అని దేవుడు వచ్చడేంది, దేవుడు కాదన్నారు. మరి ఎందుకు ఇన్ని నాటకాలు ఆడతారో ఇంటి పక్కోళ్ళని అందరినీ కడుక్కొని తెలుసుకుందాం పన్నాడు. అదే రాజు, తెలుసుకొని అప్పుడు సంగతి చెప్దాం వాళ్ళది. ఈ అబ్బాయి గడ్డి వీకి నా నడుము నొత్తాంది కదా, గట్లనే ఏటన్నా పోతాయిపో, నడుము నొత్తాంది, ఇదేంది? అవ రాజీ, ఇక సుభద్ర మొగుడే ఇన్నే ఉన్నాడు. గడ్డి విత్తాండేంది ఇక్కడ ఈ రోడ్డు పక్కన? అదే నేనదే అనుకుంటాననే. ఎల్లి కీర గడ్డి విక్కుడేంది, వాడు పెద్ద కాంట్రాక్టర్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. వాడెందుకు ఇప్పుడు గడ్డి విత్తాండి ఇక్కడ? పిల్లగా ఓ సుభద్ర మొగుడు ఎటు తిరుగు. ఏవలవ్వ పిలిచేది? నువ్వు సుభద్ర మొగునే కదా? అబ్బో, గీ వచ్చింది కదా, నేను ఆ రోజు వాళ్ళకి నటియడానికి వేణ చూసినవా? ఆ పిల్ల నానమ్మనో అమ్మమ్మనో వచ్చింది కదా, ఈ ముసలిది నన్ను చూసింది ఏంది? ఎవరవ్వా మీరెవరో నాకు తెలియదు. సుభద్ర ఎవరు, ఇంకెవరు? నాటకాలు ఆడతారు అరబాడుకో. నువ్వేమో కాంట్రాక్టర్ అని చెప్పింది నీ పెళ్ళాం, అదని చెప్పింది ఇదని చెప్పింది. ఇప్పుడు ఆ పోరేవాడు అట్లా చేస్తాంది ఇట్లా చేస్తాంది. నువ్వేమైనా గడ్డి విక్కుంటాడు, ఏ పని చేస్తారో నువ్వు బాడుకో. ఎవరవ్వా మీరు? నన్ను బాడుకో గీడుకోవని తిడతారు. ఎవరు మీరు? ఏందయ్యా ఎవరు మీరని అడుగుతారేంది? నువ్వు సుభద్ర మొగుని కదా, మిన్నోళ్ళ అయ్యో కదా నువ్వు. మిన్నెవరు? నాకు ఎవ్వరు తెలియదవ్వా. మీరెవరు చూసి ఎవరు అనుకుంటారో ఏందో. కాదురా బాడుకో, నువ్వు ఆ సుభద్ర మొగునివే. నాకు బాగా గుర్తున్నది నీ ముఖం. పో అమ్మా, ఎవరో నువ్వు? నన్ను వచ్చి సుభద్ర మగును మిన్నయ్యవంటే ఎవరు నువ్వు, ఏందన్నట్టు కథ? సరే తీరా బాడుకో, నీ ఇంటికి పోయి నీ సంగతి చెప్తావు. పో, ఏం తెలుసుకుంటావు తెలుసుకో. నువ్వు నన్ననుడు ఎక్కడిది? నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు ఏమో వాడు వీడని మాట్లాడుతావు.
రాజీ కాగే ఆయనకి తెలియనట్టున్నది, వాడు నాటకాలు ఆడతాడు కానీ పోయి తెలుసుకుందా కనుక. నాకు నిజం తెలియాలే, నువ్వు ఈడెక్కడున్న వెతికి చెప్పు చిగురు పట్టుకొని చంపుతా పాడుకోవు. ఏందమ్మా గట్లా మాట్లాడుతాను? చెప్పు చిపురు పట్టుకొని చంపుడు ఎక్కడ నువ్వు? నేను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా నిన్ను. ఏంద్ర వాడుకోవు, నన్ను పోలీస్ స్టేషన్ పెట్టిస్తావా? అన్ని మోసాలు చేసి పెళ్లి చేసి నీ బిడ్డకి నీ అవల ముఖం పడుకో, నువ్వు చెప్పుల మెడకేసి కొడతావురా నిన్ను. చాల్తీ అమ్మ పో, నువ్వెవ్వరు కూడా నాకు తెలియదు పో. ఓ ఇల్లు ఇదేనే, ఇల్లు ఆ సుభద్రోళ్ళ ఇల్లు ఇదే, వగలాడి ఇల్లు గిదేనే. అదన రాజు నాకు గుర్తున్నది, పోదాం. రాజు ఇల్లు తాళం వేసి ఉన్నది, ఏటో వేనట్టున్నారు వాళ్ళు. ఇక పోరని అడుగుదాం ఎటు వేయరు. ఓ పిల్లగా, ఇక్కడ ఇల్లావే సుభద్ర ఎటు వేయింది, తాళం వేసి ఉన్నది కదా ఇంటికి. సుభద్రనా? ఆమెవరవ్వ? నేను ఇప్పుడేంటా నా పేరు? ఇది డాక్టర్ పద్మజ గారి ఇల్లు. ఓ ఇది మా సుభద్ర ఇల్లు కాదా? అది ఎవరు డాక్టర్ వాళ్ళ ఇల్లా? అమ్మా ఇది డాక్టర్ పద్మజ గారి ఇల్లు. ఇక్కడ సుభద్ర అనేటోళ్ళు ఎవ్వరు లేరులా. ఎవరు మీరు ఎప్పుడు వచ్చిర్రు? అయ్యో మేము ఇక్కడ పిల్లని పెళ్లి చేసుకొని పోయినా, పిల్లి ఇప్పుడు ఆగమాగం చేస్తాను, అందుకే వాళ్ళ అమ్మాయి కాడికి వచ్చిన వాళ్ళు లేరంటే ఎట్లా? ఏమ్మా అమ్మా, మా మేడం మొన్ననే ఇల్లు కొన్నది, మరి వాళ్ళు అమ్ముకొని పోవచ్చు. అయ్యో అమ్ముకొని పోయిర్రా, ఏంది ఇల్లు? సరే అమ్మా, ఇక్కడ ఉండొద్దు, పోండి. మేడం వచ్చే టైం అయింది, పోండి. మరి ఎట్లనే రాజీ, ఇది సుభద్రిల్లు కాదంటాండు, మరి ఏందన్నట్టు అది ఏడికి పోయినట్టు మనం ఏడెత్తుకుదాం వాళ్ళని. ఆ దొంగ బొడ్డి మనల్ని మోసం చేసినట్టున్నది, ఇల్లు అమ్ముకొని పోయిందంట. ఆ ఇల్లు అసలు దీనిదేనా ఇంకెవరిదన్ననే? అసలు నాకు అర్థమే అయితలేదు. ఆ ఈ ఊరు లేడున్నా కానీ దాన్ని ఎత్తుకొని పట్టుకొని తన్నలేదంతని నాకు కోపం ఎందుకు గాని, ఎత్తుకుదాంపా, ఏడున్నదో ఎత్తుకుదాంపా. అబ్బో గీ రాజక్కి ఎందుకు ఇక్కడికి వచ్చింది? అగో రాజు ఇగాడున్నదే సుభద్ర. సుభద్ర ఏడికి పోయినవురా? మీ ఇంటికాడికి పోతే మీ ఇల్లు అమ్మిర్రు అది ఇది అని చెప్పి చెప్తారా? ఎవరో డాక్టర్ పద్మజ గారి ఇల్లాట, నువ్వు ఏడికి పోయినవురా? అగో రాజక్క ఎప్పుడు వచ్చిర్రు? గీడికి వచ్చిర్రేంది? అంటే ఏందిరా, రావద్దనారా? అట్లేం లేదు అక్క, అట్లేం లేదు కానీ ఆ ఇల్లు అక్క ఇక మేము అమ్మినాము, కొంచెం అప్పుండే, అప్పు కట్టడానికి ఇల్లు అమ్మినాం అక్క. అగో ఇల్లు ఎందుకు అమ్మిర్రా? మీ కప్పులు ఎక్కడి? మరి పిల్లకి ఇస్తా అన్నారు కదా, అవన్నీ ఎక్కడి? సంగతి ఇన్ని అప్పులు ఎక్కడ పెట్టుకోరు మీరు? అయ్యో రాజక్క గట్లను పడితే మాకున్నదంత మా బిడ్డకే అని చెప్పినాం కదా, మరి గిట్లా వచ్చిర్రేంది? ఇల్లు అమ్మినామంటే మళ్ళీ ఇంకొకటి ఇల్లు కొన్నాం రాజక్క. ఇగో ఏం లేదు సుభద్ర, అని బిడ్డకు దేవుడు వస్తాంది, అయితే దేలాళ్ళు పట్టించుకొని వస్తే రాజన్న దగ్గర పోయి అన్ని పొరుగు దండాలు పెట్టి అన్నట, 108 ప్రదక్షిణాలు చేపి అన్నట, అగ్గిగుండాలు నొక్కి అన్నట. అట్లయితే నేను బిడ్డ మీద నుండి దేవుడు ఏం దేవుడు అని అన్ని చెప్పి బిడ్డ సంతోషంగా ఉంటది అట్నే. అయ్యో ఏంది నా బిడ్డ నీళ్ళు కష్టాలు పెడతానట్టున్నారు కదా, నా బిడ్డకు దేవుడు ఎక్కడిది? అది ఏ నాటకం ఆడింది? ఇవనేమో ఈ రాజక్కనేమో గిట్లంటాంది, నా బిడ్డ ఉంటదా? అయ్యో గట్ల నా రాజక్క, ఎప్పుడు ఎట్లయింది? నా బిడ్డకి ఎప్పుడు ఇదంతా లేనే లేదు. అయ్యో ఎవలాడో వాళ్ళు అన్నారా రాజక్క? అవునే పోరి అన్నారు, పోయి అవి ఏపీ అన్నట. అట్లయితేనే ఏంటిదని చెప్తుందట, లేకపోతే కష్టాలు పెడుతుందటనే. ఈ దొంగ ముఖంది కావాలని అన్ని ఎత్తన్నట్టున్నా, నా బిడ్డను బయటికి వెళ్ళగొట్టడానికి ఎత్తాంది. రాగు నా సంగతి చెప్తావు దీనికి. సుభద్ర, నేను అక్కడ పని చెప్తా, నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరితో ముచ్చట పెడతానో? సుభద్ర, ఇంటి పని మనిషిలాగానే ఉండాలి, అన్ని పనులు వేయాలని చెప్పింది కదా మేడం, గిట్లా చేస్తున్నావేంది? ఆగు సార్, ఆగు ప్లీజ్ సార్, ఆగండి సార్, గట్లా వేయకండి సార్. ఏది గట్లా చేయకు సుభద్ర, మేడం వస్తే నన్ను తిడతారు. నువ్వు ఏంటి పని చేయకుండా వచ్చి బయట ఏం చేస్తున్నావు వీళ్ళతోని? అవునమ్మా, ఈమె మా ఇంట్లో పని మనిషి. నా వైఫ్ అంటే నాకు భయము. ఈమెను పనికి పెట్టినప్పటి నుండి సగం సగం పని చేస్తాను, ఆగమాగం చేస్తాను. నా వైఫ్ ఏమో నన్ను పొట్టు తిడుతుంది, నేను ఏం చేయాలా? ఏంది గివ కాస్తున్నదా? ఈమె మా ఇంట్లో 10 సంవత్సరాల నుండి పని చేస్తుంది, పని మనిషి లెక్క. గివకి ఏమొస్తున్నది? ఈమెకి ఉండడానికి ఇల్లే లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటది, ఏం లేదు. ఏంది నీ మనవాడికి బిడ్డనిచ్చి పెళ్లి చేసావా? నీ మనవాడు 40 ఉంటాడా 50 ఉంటాడా? మరి నీ మనవాని వయసు ఎంత ఉంటదవ్వా? ఏంది నీ మనవనికి 25 సంవత్సరాల? ఆ అమ్మాయికి 31, 32 సంవత్సరాలు ఉంటాయి కాదమ్మా. గట్లెట్లు ఇచ్చి చేసినావు? పిల్ల కొంచెం బక్క ఉంటది అంతే, ఆమెకి 32 సంవత్సరాలు. ఈ సుభద్ర కొంచెము గంప, కయ్యాడి గంప ఆమె, అందుకే ఎవ్వరు చేసుకోవడానికి రాలే ఆమె బిడ్డని ముందుకి. ఇక మీకిచ్చి చేసిందా అమ్మా? ఓ అవునా సార్, నాకు తెలియదు. ఆమె అందుకే నిన్న నడుము నొత్తాను, అది నొత్తాను, ఇది నొత్తాను అని వండుకున్నాయి సార్. నేను ఏం చేయాలి? నా మనవనికి మంచి గవర్నమెంట్ జాబ్ అది ఇది అని చెప్పి వీళ్ళు బుట్టలేసి పెళ్లి చేసిర్రు. ఈమె నాకు ఇంత వస్తున్నది అంత వస్తున్నది అని చెప్పింది. అక్కడ ఒక ఇంటికి పోతే ఆ ఇల్లు డాక్టర్ పద్మజ గారిదని చెప్తే మేము ఇటు వచ్చినాం. ఓ మీరు
డాక్టర్ పద్మజ గారి ఇంటికి వెళ్ళారా? ఈమె వాళ్ళ ఇంట్లో కూడా పని మనిషే. అయితే ఈమె ఏదో దొంగతనం చేసిందంట, వాళ్ళు పని నుండి పీకేసిరు. అయ్యో గట్ల దొంగతనం చేసిందా? అది సిగ్గులేని ముఖంలో మన్ను గట్ల చేస్తావా సుభద్ర? రాజక్క నేను మొత్తం చెప్తక్క, మా ఆయనకి లాస్ వచ్చిందక్క కాంట్రాక్టర్ దాంట్లో. నీ మొక్కలే చెప్పు, మీ ఆయన మొక్కలే చెప్పు. వాడు గక్కడ నాకు గడ్డి వీక్కుంటే కనబడ్డాడు. వాడు సుభద్ర మగునువే కదా అంటే నాకేం తెలుసు, నువ్వెవరు నన్ను అంటాను అని వాడన్నాడు. ఇదంతా నాటకమే కదా? అయ్యో రాజక్క గట్ల అనకక్క. సుభద్ర నువ్వు వచ్చి ఫస్ట్ వర్క్ చేసేళ్ళు. ఆగండి సార్, మీరు ఇక్కడ కొంపలు మునిగిపోతా అంటే వచ్చి పని అని ఆగురి. ఏందమ్మా నా మీద కొరుతాను? వాగు. అబ్బా రాజక్క నీకు దండం పెడితే నా పని పోతుంది రాజక్క. నేను మంచిగా చెప్తా రాజక్క. నీ బిడ్డ సంగతి నీ సంగతి చెప్తా రేపు. నువ్వు నీ మొగన్ని తీసుకొని నీ చిన్న బాపుని తీసుకొని అందరిని తీసుకొని ఊరికిరా. సరే రాజక్క, నా బిడ్డనైతే ఏమనుకో, నేనైతే అత్త. సుభద్ర వెళ్ళి వర్క్ చేయి. సరే సార్ వస్తున్నా, ఆగండి. ఇక చూసిన మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే చేద్దాము.